హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. వర్షాకాలంలో గర్భిణీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వర్షాకాలం చాలా మందికి చాలా ఇన్ఫెక్షన్స్ రావడానికి కానీ, దగ్గు, జలుబు ఇలాంటివి కామన్గా చూస్తూ ఉంటాము. సో ఇవన్నీ రాకుండా గర్భిణీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే తనకి వాళ్ళ బేబీకి సేఫ్గా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వర్షాకాలంలో ఫుడ్ హైజీనిక్గా ఉండేలాగా చూసుకోవాలండి. ఫుడ్ నుంచి, వాటర్ నుంచి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్, వేడిగా ఉన్న ఫుడ్ అండ్ హైజీనిక్గా ఉన్న ఫుడ్ మీరు తీసుకోవాలి. సో జస్ట్ స్పెసిఫిక్ మీరు ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకుంటే మీరు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. రెండోది, ఎక్కువగా తడిగా ఉన్న బట్టలు ఎక్కువసేపు ఉంచుకోకూడదు. కొంచెం తడిచినా కూడా వెంటనే బట్టలు మార్చుకునేలాగా మీరు చూసుకోవాలి. అండ్ వర్షాకాలంలో కొంచెం స్లిప్పరీగా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఉన్న, మీకు అంటే స్లిప్ అవ్వకుండా ఉండే చెప్పులు మీరు కరెక్ట్గా ఉన్నాయి వాడుకోవాలి. ఇదే కాకుండా మనకి వర్షాకాలంలో మస్కిటోస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మస్కిటోస్ నుంచి కూడా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మస్కిటో రిపెలెంట్స్ మీకు ఉండేలాగా చూసుకోవాలి. అండ్ మస్కిటోస్ ఎక్కువ రాకుండా స్టాగ్నెంట్గా ఇంట్లో ఎక్కడ నీళ్లు అలా ఉండకుండా ఉండేలాగా చూసుకోవాలి. సో ఈ ఇన్ఫెక్షన్స్ వస్తే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీలో మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మస్కిటో బోర్న్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మీరు తగ్గ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సో బేసికలీ యాంటీనేటల్ చెకప్స్, అంటే మీకు ఎప్పుడెప్పుడైతే చెకప్స్ ఉన్నాయో, మీ డాక్టర్ ఎప్పుడెప్పుడైతే రమ్మన్నారో ఖచ్చితంగా మీ విజిట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా చూసుకోండి. కొంచెం జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా ఏది పడితే అది మీరే వెళ్ళి మెడిసిన్స్ తీసుకోకుండా ఖచ్చితంగా ఒక డాక్టర్ని సంప్రదించండి. సో మిడిల్ ఆఫ్ ద నైట్ మీకు ప్రాబ్లం అయింది, అప్పటికప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోతే ఏదన్నా ఇమ్మీడియట్గా ఒక డోలో టాబ్లెట్, ఒక సిట్రిజిన్ టాబ్లెట్ మీరు తీసుకోవచ్చు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. అండ్ ఎక్కువగా క్రౌడెడ్గా ఉన్న ప్లేసెస్ కూడా మీరు అవాయిడ్ చేస్తే మంచిదండి. సో ఈ టైంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్ ఉంటాయి కాబట్టి కొంచెం క్రౌడెడ్ ప్లేసెస్, పబ్లిక్ ప్లేసెస్లో మీరు ఎక్కువ వెళ్ళే కొద్దీ మీకు డెఫినెట్లీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వెళ్ళకుండా ఉండడానికి అవాయిడ్ చేయాలి. అండ్ స్లీప్ బాగుండాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అండ్ యాక్టివ్గా ఉండాలి. సో మీ ఇమ్యూనిటీ కొంచెం బాగుండేటట్టుగా ఉంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ డైలీ రొటీన్లో ఎటువంటి ఇబ్బంది కాకుండా మీ హెల్త్ మీరు ప్రయారిటైజ్ చేసుకొని ఉంటే డెఫినెట్లీ అది మీకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.